ఇది చాలా దారుణం ఇది. లిటరల్లీ ఫ్యాన్ టిప్పి మరి హిందువా కాదని చెక్ చేసి మరి చంపారంట. नहीं आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो, हम साथ में. मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो. हम बचा देगा कोई बात. అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళారు. ఇంక చెక్కేస్తారు వీళ్ళకి. We are different from the Hindus in every possible aspect of life. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఏం చేయబోతుంది? పాకిస్తాన్ మీద యుద్ధమేనా? उन्हें कश्मीर चाहिए और हमें उनका सर. Are you ready boys? Yes sir. How's the Josh? Yes sir. How's the Josh? Yes sir. Jai Hind. ఈ వీడియోని హిందువులు ఖచ్చితంగా చూసి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవాలి, లేదంటే రేపు పొద్దున్న నీ ఇంట్లోకి వచ్చి నిన్నే నరికేస్తారు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఇద్దరు కలిసి ఒక టూర్కి వెళ్ళారు. అక్కడ సడన్గా ఎవడో ఒకటి గన్ పట్టుకొని వచ్చి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి నువ్వు హిందూ అని తెలిసిన వెంటనే నేను చంపేస్తే నీ రియాక్షన్ ఏంటి? ఒక హిందువుగా నువ్వేం ఫీల్ అవుతావు కింద కామెంట్ చేయి. అలాగే నీ ముస్లిం ఫ్రెండ్ అమ్మయ్య నేను ముస్లిం అవడం వల్ల బతికిపోయాను, లేదంటే మన వల్ల ఈ హిందూస్కి ఈ గతి పట్టిందన ఏం ఫీల్ అవుతాడు? అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ చెప్పాలంటే కాశ్మీర్తో నాకు మంచి మెమరీ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను సోలో ట్రిప్ వెళ్ళాను, అమర్నాథ్ యాత్ర వెళ్దాం అనుకున్నా. కాకపోతే నా కాల్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైంకి నా కాల్ ఏదో ఇది అవ్వడం వల్ల నేను ఆ యాత్రకు వెళ్ళకపోయినా. అక్కడి నుంచి లదాఖ్ అయితే వెళ్ళిపోయాను. అండ్ శ్రీనగర్లో అయితే నేను 2 days ఉన్నా. అక్కడ దాల్లోకి అయితే నేను ఒక్కనే తిరిగాను. అక్కడ చాలా బాగుంటుంది అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంటారు, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇటు నుంచి అటు మొత్తం తిరిగాను. అండ్ నేను నైట్ స్టే ఉన్న రూమ్ కూడా అది హోటల్ కాదు, ఒక ముస్లిమ్స్ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ నమాజ్ చేసుకునే హాల్ ఉంటుంది కదా, హాల్లో నాకు ఇచ్చారు. లైక్ చాలా తక్కువ కాస్ట్కి నాకు 200కే నాకు అక్కడ స్టే ఇచ్చారనమాట. ఆ మెయిన్ సిటీ లాల్ చౌక్ వెళ్ళాను నేను. చాలా మెయిన్ సిటీ డేంజరస్ ప్లేసెస్ అయితే వెళ్ళాను నేను. చాలా బాగుంటుంది. ఇయర్ బై ఇయర్ చూసుకుంటే టూరిజం అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే అబౌట్ 2 crores పైన వచ్చారనమాట. సో అక్కడంతా డెవలప్ అయిపోవడం కొంతమందికి నచ్చగా ఇప్పుడు నిన్న April 22 పెహల్గామ్లో అటాక్ అయితే జరిగింది. అది కూడా టూరిస్ట్ మీద జరిగింది. కాశ్మీర్లో ఎప్పటి నుంచి ఒక రూల్ ఉంది, మనం ఏదైనా చేసుకుందాం కానీ టూరిస్టుల జోలికి వెళ్ళకూడదు. ఇవాళ అలాంటిది నిన్న టూరిస్టులను చంపారు. అది కూడా ఆల్మోస్ట్ 28 members చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది తెలీదు. ఆల్మోస్ట్ 28 members అయితే చనిపోయారు. అది కూడా ఒక ఇండియన్గా కాదు, నువ్వు ఒక హిందూ అవ్వడం వల్ల నువ్వు చచ్చిపోయావు అనమాట. అలా హిందూ అవ్వడం వల్ల చనిపోయాడు. లైక్ ముఖ్యంగా ఒక కపుల్స్ని టార్గెట్ చేశారు. లైక్ హస్బెండ్స్ని చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పేసి అన్నారనమాట. సో అసలు ఏం జరిగిందంటే కాశ్మీర్లో పెహల్గామ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడి నుండే మనకి ట్రెక్కింగ్స్ అయ్యి వెళ్తారనమాట. జనరల్గా అమర్నాథ్ యాత్ర కూడా అక్కడి నుంచే వెళ్తారు. సో అక్కడి నుంచి అనంతనాగ్ అనే ప్లేస్ ఉంటుంది, అదొక డిస్ట్రిక్ట్ అనమాట. సో పెహల్గామ్ వెళ్ళే అమర్నాథ్ వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. అండ్ మీకు ఆ దగ్గరలోనే కాశ్మీర్ గ్రేట్ లేక్స్ కూడా అటే అనమాట మీరు వెళ్ళాల్సిన దారి. అది కూడా బార్డర్ దగ్గరలోనే ఉంటుంది కాశ్మీర్ గ్రేట్ లేక్స్ అనేది. నిన్న April 22 ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా చేశారు. ముందుగానే వాళ్ళు పైకి వెళ్ళి ఆ డ్రెస్సెస్ అయ్యి వాళ్ళు వేసుకొని అక్కడ వెయిట్ చేశారు. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అది పెహల్గామ్లో కొన్ని వ్యాలీస్ ఉంటాయి. ఇప్పుడు బేతాబ్ వ్యాలీ, ఆరు వ్యాలీ అని ఉంటుంది. అలాగే ఇది బైసరన్ వ్యాలీ అనమాట. సో అది ఏంటంటే పైకి వెళ్ళడానికి రోడ్డు ఏమి ఉండదు, నువ్వు బై వాక్ లేదంటే బై హార్స్ వెళ్ళాలన్నమాట. 6 kilometers ఉంటుంది పైకి. సో పైకి వెళ్ళి అది లైక్ మినీ స్విట్జర్లాండ్ అంటారు కాశ్మీర్లో. మినీ స్విట్జర్లాండ్ అలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్ నేను వెళ్ళలేదు కానీ చాలా బాగుంటుంది ప్లేస్. సో అక్కడ స్టాల్స్ అవి ఉంటాయి అనమాట. లైక్ నువ్వు తినడానికి కానీ దేనికైనా రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందరూ కపుల్స్ కానీ ఎవరైతే టూరిస్ట్ అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారో సడన్గా అక్కడికి ఒక 3-4 members వెపన్స్ పెట్టుకొని అయితే వచ్చారు. లైక్ ఆర్మీ డ్రెస్లో పోలీస్ డ్రెస్లో వచ్చారని చెప్తున్నారు. వచ్చి హిందువా ముస్లిం అని అడిగారంట. నువ్వు ఇండియనా వేరే కంట్రీయా, ఏ కులం, ఏ మతం, తెలుగు, హిందీ అలా ఏం అడగలేదు. హిందువా ముస్లిం అని అడిగారు. నువ్వు హిందూ అని తెలిసిన వెంటనే అక్కడికక్కడ నిన్ను హెడ్ షాట్ అనమాట. ఒకవేళ నువ్వు కన్ఫర్మేషన్ లేకపోతే నీ ఫ్యాన్ టిప్ చెక్ చేసుకొని మరీ చంపారంట. ఇది నేను చెప్తుంది కాదు, ఇది ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ వైఫ్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కల్లారే చంపారనమాట. వాళ్ళ కొంతమంది వైఫ్ అయితే
రిక్వెస్ట్ చేశారు నన్ను కూడా చంపేమని, వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట, మోడీకో బోలో అన్నారంట. అంటే వాళ్ళు వాళ్ళు ఇంకా తెగించేశారు, యుద్ధానికి రెడీ అయిపోయారు వాళ్ళు. సో దీన్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసే టైం వచ్చింది. ఎందుకంటే పాపం లైక్ లాస్ట్ మంత్లోనే పెళ్ళి అయింది, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వెళ్ళారు, హస్బెండ్ని చంపేశారు, హనీమూన్కి వెళ్ళారు, వాళ్ళని చంపేశారు. ఇంకా వాళ్ళు పెట్టుకుని మెహందీ అవి కూడా ఇంకా పూర్తిగా ఆరలేదంట. రీసెంట్గానే పెళ్ళైంది, వాళ్ళ కళ్ళ ముందే చనిపోతుంటే ఎలా ఉంటుంది నిజంగా. నాకు చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ లిటరల్గా నాకు 5 minutes నాకు ఏడుపు ఆగలేదనమాట. ఆ చిన్నపిల్లల ఇది కానీ ఒక వీడియోలో అయితే మన ఇండియన్ ఆర్మీ వెళ్ళారు అక్కడికి, ఇండియన్ ఆర్మీని చూసి మన వాళ్ళు భయపడిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇదే డ్రెస్లో ఉన్నారు కాబట్టి మన వాళ్ళే ఏమనుకొని ఆ అబ్బాయి భయపడిపోయి अरे हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो వాళ్ళ అమ్మగారు అయితే నా అబ్బాయిని ఏమనొద్దు, నన్ను అయితే చంపోయి అని చెప్పేసి అని అన్నారు. లిటరల్గా నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు అయితే లైక్ లిటరల్ 5 minutes అయితే ఏడ్చాను నేను. ఇంకో అబ్బాయి చిన్న పిల్లోడు వాళ్ళ డాడీ చనిపోయారు. చాలా డిస్టర్బింగ్ విజువల్స్ అనమాట. ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆర్మీ మీద కానీ అక్కడ ఉన్న సివిలియన్స్ మీద జరిగేది, టూరిస్ట్ మీద జరిగి ఇది. ఎందుకంటే చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారనమాట వాళ్ళు. ఎందుకు ఈ మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని రీజన్స్. ఫస్ట్ది కాశ్మీర్ టూరిజంగా డెవలప్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు. ఎందుకంటే హిందూస్ వస్తున్నారు, అక్కడ హిందూయిజం డెవలప్ అవుతుంది, బయట వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు, అక్కడ లోకల్ వాళ్ళు ముస్లిమే ఉండాలని చెప్పేసి వాళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. సెకండ్ది వాళ్ళకి మొన్న రీసెంట్గా అమిత్ షా అందరూ చెప్పారనమాట శివరాత్రికి, ఇయర్ ఎలా అయినా మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇండియాలో కల్పిస్తానని చెప్పి. సో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఆల్రెడీ మొన్న రీసెంట్గా April 16th మనకి పాకిస్తాన్ జనరల్ ఆ వీడియో కూడా పెట్టాడు. ఆడే చెత్తన కొడుకు ఆడే ఉన్నాడు అనమాట దీని వెనకాతల. We are two nations, we are not one nation. So because of that our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. అంటే మనం హిందూస్ వేరు, మనం వేరు, మన ఎయిమ్ వేరు, మన మిషన్ వేరు, ఇప్పుడు మనం ఒకటి కాదు, మనం వేరే దేశాలని చెప్పేసి వాడే రెచ్చగొడుతున్నాడు. సో వీళ్ళందరూ వెనకాతల నుండి చేయించారనమాట. అది వీళ్ళు రెండోది మెయిన్ టార్గెట్. అండ్ ఇంకోటి అక్కడ గవర్నెన్స్ అంతా ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, దాని తర్వాత వాక్ఫ్ బిల్లు మొన్న రద్దు చేశారనమాట. సో చాలా మూమెంట్స్ అవుతుండడం వల్ల మోడీకి అగెన్స్ట్గా చేశారు. మోడీకో బోలా అంటే వెళ్ళి మోడీ చెప్పుకో అంటే మోడీ అంటే మోడీకి ఆడి సవాళ్ళు విసురుతున్నాడు అనమాట మోడీకి. సో ఈ మోడీ దీన్ని చాలా గట్టిగా తిప్పు కొడతారు, యుద్ధమే చేస్తారు కన్ఫామ్గా, అది తుడిచిపెట్టేస్తారు. ఇప్పటివరకు వదిలేశారు. అలాంటిది ఇప్పుడు మన టూరిస్ట్ని టార్గెట్ చేశారు, అందులో హిందూస్ని టార్గెట్ చేశారు. హిందూస్ కూడా మీరు ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం గత కొన్ని ఇయర్స్గా చూసుకుంటే ఇండియాలో హిందూస్ అనేది తగ్గిపోతూ వస్తుంది, హిందూస్ పాపులేషన్. రీసెంట్గా మీరు చూస్తే మనం ఇది బంగ్లాదేశ్లో హిందూస్ జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా, హిందూస్ పిల్లల్ని చంపేస్తున్నారు, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇంట్లోకి వచ్చి చంపేస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా స్టార్ట్ అయింది. రేపొద్దున్న హైదరాబాద్లో కూడా ఇది జరగదు అనడానికి ఛాన్స్ కన్ఫామ్గా ఉంది. ఇది మనం ఆశ్చర్యపోకలేదు జరిగిన. ఎందుకంటే మనం సెక్యులర్ అని చెప్పేసి మనం అందరూ మన వాళ్ళని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. కానీ మనం ఈద్ ముబారక్ అని స్టేటస్ పెడతాం, మెర్రీ క్రిస్మస్ అని స్టేటస్ పెడతాం. ఎంతమంది వాళ్ళు హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దసరా అని చెప్పేసి ఎంతమంది పెడతారు. నేనేమి దేనికి అగెన్స్ట్ కాదు, కాకపోతే మనం యూనిటీగా ఉండకపోవడం వల్ల వాళ్ళు దీనికి ఛాన్సెస్ తీసుకొని మన మీద ఎక్కడానికి అయితే చూస్తున్నారు, రెడీగా ఉన్నారు. మనం చాలా చూస్తున్నాము, రేపు పొద్దున్న మన ఇంట్లోకి రావడానికైనా వాళ్ళు రెడీ. వదిలితే ఇదంతా మాదే అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కాశీ వాళ్ళదే, అయోధ్య వాళ్ళదే అంటున్నారు. అలా అంత వాళ్ళదే అని చెప్పేసి హిందూని ఆక్రమించడానికి అయితే మీరు చూసుకుంటే గత కొన్ని ఇయర్స్లో ముస్లిం పర్సంటేజ్ అయితే ఎంత పెరుగుతుందో, వాళ్ళు ఆక్రమించిన ల్యాండ్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుందో మీకు చాలామందికి తెలీదు. మనం చాలా తెలుసుకోవాలన్నమాట. సో అదంతా మినిమం నాలెడ్జ్ అయినా మనకు జరుగుతున్న అన్యాయాన్ని అయినా తెలుసుకోవాలి. ఇక్కడతో మనం యూనిటీగా ఉండే టైం వచ్చింది. అండ్ ఇప్పుడు ఇండియా ఫైట్ బ్యాక్ చేస్తుంది కన్ఫామ్గా, నోరు మూయిస్తుంది. ఇంకా పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం ఎలా పడుతుందో అలా పడుతుంది పాకిస్తాన్ మీద. అసలుకే వాళ్ళు దరిద్రం ఎకానమీలో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు చికెన్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు అనమాట. అయిపోయింది, చెక్కేస్తారు వాళ్ళకి. సో
అందరూ బయటకు రావాలి. ఈ వీడియోని వీలైనంత వరకు హిందూస్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో ముందుకు వెళ్తుంది. కామెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అందరూ యూనిటీగా ఉండాలి. సో మనం అందరూ ఆల్ ఐస్ ఆన్ పెహల్గాం అందరూ ఈ స్టేటస్ అయితే పెట్టుకోండి. దీని సపోర్ట్ అయితే నించోండి. జై హింద్.